మనతో పాటు విశేష్ ఓకే గారు సార్. కూడా ఉన్నారు కాబట్టి సైకాలజిస్ట్ విశేష్ గారితో కూడా మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. విశేష్ గారు, నాకు తెలిసి స్వామినారాయణ్ స్కూల్లో జరుగుతున్నటువంటి చాలా అంశాలు మీకు తెలుసని నేనైతే అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే అప్పుడప్పుడు రెగ్యులర్గా మీతో మాట్లాడినప్పుడు కానీ మీ మీ పోస్టులు చూసినప్పుడు కానీ తెలుసు. రైట్, ఇవాళ ప్రత్యేకమైనటువంటి పరిస్థితి ఇది. నాకు తెలిసి ఇలాంటి అంశంలో మీతో మాట్లాడడం నిజంగా చాలా బాధాకరంగానే నాకు అనిపిస్తోంది. 8వ తరగతి నుంచి 12వ తరగతి చదివించడానికి పేరెంట్స్ స్వామినారాయణ స్కూల్లో పిల్లవాడిని జాయిన్ చేస్తే ఇవాళ ఆ పిల్లవాడు ఎక్కడున్నాడనేటువంటి అంశం కూడా కనీసం పేరెంట్స్కి కూడా తెలియజేయకుండా, పేరెంట్స్కి దూరం చేసి పిల్లవాడు ఉల్టా పేరెంట్స్నే బెదిరించే స్థాయికి తీసుకొచ్చిందంటే ఆ స్కూల్ యాజమాన్యాన్ని కానీ అక్కడ నేర్పిస్తున్నటువంటి విద్యను కానీ ఎలా చూడాలి మనం? విశేష్ గారు, విశేష్ గారు, మీ కెమెరా ఆఫ్ ఉంది, అలాగే మీ మైక్ కూడాను. రైట్, విశేష్ గారు డిస్కనెక్ట్ అయ్యారు. మళ్ళీ లైవ్లోకి వచ్చిన తర్వాత మనం తీసుకుందాం. రైట్, దర్శన్ గారు ఓయూ స్టూడెంట్ విద్యార్థి నాయకుడు ఉన్నారు కాబట్టి దర్శన్, సార్ చెప్పండి సార్. ఇప్పటి వరకు మీరు విన్నారు పేరెంట్స్ చెప్పిన వాళ్ళ బాధని. గత 2 నెలలుగా కనీసం వాళ్ళని మాట్లాడించేటువంటి ప్రయత్నం కూడా వీళ్ళు అడిగినా కానీ పేరెంట్స్ని మాట్లాడించట్లేదు అనేటువంటి మాట చెప్తా ఉన్నారు పేరెంట్స్. అసలు ఇలాంటి సంస్థల్ని, ఇలాంటి స్కూల్స్ని కానీ, ఇలాంటి ఎడ్యుకేషనల్ సొసైటీస్ని కానీ మనం ఎలా చూడాలి, వాళ్ళపైన ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అంటారు మీరు? ఎస్ సార్, ముఖ్యంగా బీఆర్కే న్యూస్ ఛానల్ యాజమాన్యానికి యాంకరింగ్ చేస్తా ఉన్నటువంటి మీకు హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను సార్. ఎందుకోసం అంటే ఒక సత్యాన్ని ప్రచారం చేయనంత కాలం అసత్యమే ప్రచారం అవుతా ఉంటదని చెప్పినటువంటి ఒక తత్వవేత్త ఒక సత్యం కోసం, వాస్తవం కోసం, న్యాయం కోసం, నిజాన్ని నిర్భయంగా వెల్లడించడం కోసం, న్యాయాన్ని రక్షించడం కోసం అంటే నాకు గొప్పగా అనిపించినటువంటి అంశం ఏంటంటే, ఇక్కడ సంబంధించినటువంటి తల్లిదండ్రులు వాళ్ళు జెన్యూన్ గా సమస్యను మీ దగ్గరికి తీసుకొచ్చినప్పుడు మీరు జెన్యూన్ గా ఈ ఇష్యూని, అంటే ఇట్లాంటి తల్లిదండ్రులు పడుతున్నటువంటి ఆవేదనల్ని ఇంకొక తల్లిదండ్రులు పడొద్దు, తెలంగాణ సమాజం ఇట్లాంటి ఈ విధంగా తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి ఈ వ్యవస్థ ఇట్లాంటి విద్యా సంస్థలను ఇట్లా ఈ విధంగా వ్యవహరించకూడదు అనేటువంటి ఒక దృష్టితోటి ఒక చైతన్యవంతంగా ఇంత మీరు దీన్ని ఈ టాపిక్ మీద పెట్టడం అనేటువంటిది చాలా గొప్పగా అనిపిస్తుంది. అందుకు బీఆర్కే న్యూస్ యాజమాన్యానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, సార్ మేము ఏం చెప్తా ఉన్నామంటే సార్, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా ప్రపంచంలో ఎక్కడ అన్యాయం జరిగినా, ప్రపంచంలో ఎక్కడ అన్యాయం జరిగినా, ఎక్కడ సమస్య ఉన్నా బాధితుల తరపున సత్యం వైపు, న్యాయం వైపు ప్రశ్నించేటువంటి గొంతుక. రైట్ దర్శన్ గారు, ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ. దర్శన్ గారు ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ. మనతో పాటు విశేష్ గారు జాయిన్ అయ్యారు, మళ్ళీ రీజాయిన్ అయ్యారు కాబట్టి లెట్స్ లిసన్ టు హిమ్. ఎందుకంటే ఒక సైకాలజిస్ట్గా అసలు ఈ వైపు పిల్లలు మరలడానికి కదా వాళ్ళ బ్రెయిన్ ఏ విధంగా ఉంటుంది, వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంటుంది, ఇలా తయారైనటువంటి పిల్లల్ని కానీ ఆ ఇన్స్టిట్యూట్స్ని కానీ మనం ఎలా కరెక్ట్ చేసుకోగలం అనేటువంటి విషయాన్ని ఆయన మాటలో విందాం. విశేష్ గారు, వెల్కమ్ టు ది డిబేట్ అండి. చాలా తక్కువ టైం ఉండింది మిమ్మల్ని ఇన్వైట్ చేయడానికి, బట్ స్టిల్ స్వామినారాయణలో జరుగుతున్నది నాకు తెలిసి మొత్తం మీకు పూర్తిగా ఐడియా ఉంటుందని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే మీ దగ్గరికి చాలా కౌన్సిలింగ్ సెషన్స్లో చాలామంది వచ్చారని నేను గతంలో విన్నాను. రైట్, ఇప్పుడు చెప్పండి, పిల్లవాడిని కనీసం పేరెంట్స్ కలవడానికి కానీ పేరెంట్స్తో మాట్లాడేందుకు కూడా గురుకులు ఒప్పుకోవట్లేదు. పోలీసులు కూడా పిల్లవాడు ఎక్కడున్నాడని లొకేషన్ చెప్తే ఉల్టా పేరెంట్సే డబ్బులు ఖర్చు పెట్టుకొని వెళ్ళి మరీ పిల్లవాడిని తెచ్చుకున్నారట. గత 1.5 మంత్గా కనీసం ఆ పిల్లవాడితో పేరెంట్స్ని మాట్లాడనివ్వట్లేదు. ఇప్పుడు దీనికి ఎలా చూస్తారు మీరు? మీ మైక్ మ్యూట్లో ఉన్నారు విశేష్ గారు, మీరు మ్యూట్లో ఉన్నారు. రావట్లేదు ఒకసారి మీరు మాట్లాడండి విశేష్ గారు, మీరు వాయిస్ రావట్లేదు మీది. హలో, ఇప్పుడు వస్తుంది మాట్లాడండి. yes you are. ఎవరైనా కానీ మతపరమైన సంస్థల్లో ఉన్నప్పుడు, అటువంటి విద్యా సంస్థల్లో చేరినప్పుడు వాళ్ళ పైన ఆ మతానికి సంబంధించిన ఆ ప్రార్థనలు కానీ ఇవి రుద్దటం అనేది సర్వసాధారణమైన విషయం. అది హిందూ సంస్థల్లో అయినా, ముస్లిం సంస్థల్లో అయినా, క్రిస్టియానిటీలో అయినా కానీ వాళ్ళ సంబంధించిన ప్రార్థనలు చేయడం కానీ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి రెగ్యులర్ గా. ఓకే,
కాకపోతే పిల్లవాడిని కలవనీయకుండా చేయటం అనేది ఖచ్చితంగా పేరెంట్స్ యొక్క హక్కుల్ని ఉల్లంఘించటము, ఇంకా చెప్పాలంటే ఒక రకంగా పిల్లల్ని అంత చిన్న వయసులో బ్రెయిన్ వాష్ చేస్తున్నారని అనుకోవచ్చు మనం. సో బ్రెయిన్ వాషింగ్ అనేది పిల్లల్లో చేయటం అనేది చాలా ఈజీ. ఎందుకంటే ఆ వయసులో వాళ్ళకి టీచర్స్ ఏం చెప్తే దాన్ని నమ్ముతారు, వాళ్ళు చెప్పిందని ఆచరిస్తారు. కాబట్టి ఆ వయసులో వాళ్ళకు స్వామీజీ పైన ఇంకో దానిపైన ఇంతకంటే ప్రపంచం నీకు ఏది లేదని చెప్తే వాళ్ళు ఖచ్చితంగా దాన్ని నమ్ముతారు. కాబట్టి వాళ్ళ తర్వాత వాళ్లే శిష్యులుగా మారుతారు. ఆ క్రమంలో ఇటువంటి బ్రెయిన్ వాషింగ్ అనేది చాలా సంస్థలు జరుగుతూ ఉంటుంది. సో అలాగే ఇక్కడ కూడా జరిగిందని చెప్పొచ్చు. రైట్. అయితే మనతో పాటు లైవ్లో హేమంత్ అనేటువంటి విద్యార్థి యొక్క తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఉన్నారు, కుమార్ గారు, మీనాక్షి గారు. డైరెక్ట్గా అంటే మీరు ఒక సైకాలజిస్ట్గా పేరెంట్స్కి చెప్పండి, ఒకవేళ పిల్లవాడు మళ్ళీ గనక వాళ్ళకి దొరకాలని ప్రయత్నం మనము చేద్దాం. బీఆర్కే న్యూస్ తరపున ఇటు లీగల్ గాను, తర్వాత పోలీసు వాళ్ళతో కూడా సహకారం అందించేటువంటి విధంగా మనం మాట్లాడదాం, ఇలాగే గవర్నమెంట్తో కూడా. అయినప్పటికీ పేరెంట్స్కి మీరు ఇచ్చేటువంటి సలహా ఏదైనా ఉందా? ఒకవేళ పిల్లవాడు కనుక వాళ్ళ దరి చేరితే మళ్ళీ పేరెంట్స్కి ఏ పేరెంట్స్కి ఇచ్చే సలహా ఒకటేనండి. మీ పిల్లల్ని స్కూల్లో చేర్చాలనుకున్నప్పుడు ఏ స్కూల్లో పిల్లలకు ఫ్రీడమ్ ఉంటుందో ఆ స్కూల్లో చేర్పించండి. ఎక్కడైతే ఓవర్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయో అక్కడ చదువు అనే దానికోసం చూసుకుంటే పిల్లలకు కావాల్సిన లైఫ్ స్కిల్స్ అనేవి కూడా స్కూల్స్ ఈరోజు రాకపోవడానికి కారణం ఏంటంటే ఓవర్ డిసిప్లిన్ అన్నమాట. ఓవర్ డిసిప్లిన్ దగ్గర ఏమంటే లైఫ్ స్కిల్స్ ఏమి రావు. వాళ్ళు జస్ట్ రోబోట్స్ లాగా వెళ్ళి కూర్చోవటం ఇదే ఉంటుంది తప్ప మెమరైజేషన్ తప్ప లైఫ్ స్కిల్స్ ఏమి రావు. అందువల్ల ఏ పేరెంట్స్ అయినా కానీ పిల్లలకు ఫ్రీడమ్ ఉండాలి. కనీసం వాళ్ళ మనసులో ఉంది చెప్పడానికి కావాల్సిన ఫ్రీడమ్ ఉన్న దగ్గర మాత్రమే పిల్లల్ని చేర్పించండి. వీళ్ళ బాబు త్వరగా వాళ్ళ దగ్గర రావాలని మనం కోరుకుందాము. ఖచ్చితంగా సివియర్ పోలీస్ కేసు అవుతుంది, సివియర్ క్రైమ్ అవుతుంది. ఎందుకంటే ఇంతకు ముందు కొన్ని ఆశ్రమాల్లో కూడా అమ్మాయిలు ఇలా వాళ్ళని తల్లిదండ్రులు కలవనీయకుండా చేయడం అనేది మనం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇప్పుడు కూడా అలాగే జరుగుతుంది. సో సివియర్ అఫెన్స్ అవుతుంది కాబట్టి వాళ్ళు ఏమి బాధపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా వాళ్ళు బాబాలు దొరుకుతారని ఆశిద్దాం. మీరు యాజ్ అ సైకాలజిస్ట్గా పేరెంట్స్తో మాట్లాడి ఇంకా అడిగి తెలుసుకునేటువంటిది ఏదైనా ఉందా? వాళ్ళకి డైరెక్ట్గా ఇచ్చేటువంటి సలహా సూచన లాంటిది ఏమైనా ఉందా? ఎందుకంటే దాదాపు అప్పుల్లోకి వెళ్ళిపోయాం, 12 లక్షలు 20 లక్షల వరకు అప్పు అయ్యాం అనేటువంటి మాట చెప్తాను. వాళ్ళ వర్షన్ ఏదని చెప్తే నేను చెప్పగలను వాళ్ళకి ఏంటనేది. మీనాక్షి గారు, మీరు ఏదైనా అడగదలుచుకున్నారా సైకాలజిస్ట్ని? మీనాక్షి గారు. డాక్టర్ సాబ్ నమస్తే. వాళ్ళు ఎప్పుడైనా ఫోన్ చేపించి మాకు భయపిస్తున్నారు. నా బాబు ఏమంటున్నాడు, నేను ఏదైనా చేసుకుంటా మీరు రాయకుంటే అని అంటున్నాడు. అయ్యో, ఓకే. ఎక్కడున్నాడు ఇప్పుడు మీ బాబు? ఎక్కడున్నాడండి ఇప్పుడు? ఒకటేసారి కాల్ చేసి మాకు చెప్పలేదు ఎక్కడ ఉంది, ఏం లేదు, మాకు తెలియలేదు సార్. మేము మంచి పిచ్చిలాగా తిరుగుతున్నాం ఎక్కడ. అయ్యో, సో ఖచ్చితంగా మీరు వెంటనే పోలీసుల్ని ఆశ్రయించండి. పోలీసులు ఖచ్చితంగా మీకు సహాయం చేస్తారు. సో ఇటువంటి స్కూల్స్ లో మటుకు పిల్లల్ని వద్దు. పిల్లలకి పేరెంట్స్ ని దూరం చేసే స్కూల్స్ ఏవైనా కానివ్వండి, అటువంటి స్కూల్లో చేర్పించకండి దయచేసి. సో మీ బాబు రాగానే నేను చదువుకోలేకుంటే నేను ఖాళీ ఫోన్ లో చూసి వేసేసిన సార్, నాకు ఖాళీ ఫోన్ లో కనిపించి వేసిన. నేను అప్పుడు వాళ్ళకి నాకు చదువు రాదు, ఏమి రాదు, మీరు మంచిగా చదివియండి అని చెప్పిన. నేను బీది వాళ్ళ అమ్మే అని అన్నా, మేము కష్టపడితేనే బాబుకి చదివిస్తామని చెప్పినేసిన. సరే కానీ వాళ్ళు జాయిన్ చేపించుకున్నారు. నాకు ఎప్పుడన్నా గురుజీ నేను ఎప్పుడన్నా చూడలేదు సార్. మా ఆయన వద్దన్నాడు, అంత పైసలు స్కూల్లో ఎందుకు అంత వేస్తావు, అంత కష్టపడి ఎందుకు పైసలు, మొత్తం జీవితం చేసిన కష్టం ఆయన మీద, ఇంకా అప్పు తీసుకువచ్చి పెట్టున్నా సార్ నేను మా బాబు కోసం. పెద్ద కొడుకు సార్, సార్ మా బాబుకి తీసుకురాలి సార్. ఇప్పుడు మీ బాబు కేసు మీడియా దాకా వచ్చింది, పోలీసుల దాకా వెళ్ళింది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ బాబుని మీ దగ్గర పంపిస్తారు. పంపించకపోతే అది సివియర్ అఫెన్స్ అవుతుంది. కాబట్టి మీరేం భయపడకండి, బాధపడకండి. సో ఖచ్చితంగా మీ బాబు మీ దగ్గరికి వస్తాడు. వచ్చిన తర్వాత మాత్రం మీ బాబుని వీలైనంత వరకు కూడా మీ దగ్గరలో ఉన్న మంచి స్కూల్ చూసుకొని చేర్పించండి. ఇలాంటి రెసిడెన్షియల్ స్కూల్స్ లో, ఎస్పెషల్లీ ఇటువంటి మతపరమైన రెసిడెన్షియల్ స్కూల్స్ ఏ మతమైనా కానివ్వండి, చేర్పించకండి. అది వాళ్లకు ఎలాంటి లైఫ్ స్కిల్ ఇవ్వదు. సో ఇది మా రిక్వెస్ట్ నా వైపు నుంచి మీకు. రైట్ విశేష్ గారు, థ్యాంక్ యూ మీ ఇన్పుట్స్ మాకు అందించినందుకు. బట్ ఒకటి మీనాక్షి గారు,
మీకు మా ఈ బీఆర్కే న్యూస్ తరపున మీకు మా వల్ల కుదిరినంత సాయం, మా బీఆర్కే న్యూస్ సాక్షిగా మేము ఎంతవరకు గవర్నమెంట్ మీద ప్రెజర్ అయినా, ఓ విధంగా సిపి గారికి కంప్లైంట్ అయినా, డీజీపీకి కంప్లైంట్ అయినా ఇచ్చేంత వరకు కూడా మేము మీ బాబు మీ దరికి చేరేంత వరకు కూడా మా పూర్తి సహకారం మీకు అందిస్తాం. మేమే కాదు, మాతో పాటు ఉన్నటువంటి విశేష్ గారు కూడా ఖచ్చితంగా అందిస్తారు. ఎందుకంటే వి పర్సనల్లీ నో విశేష్ గారు ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు అనేటువంటి విషయాన్ని కూడా. ఎందుకంటే ఆయన కేవలం కౌన్సిలింగ్ ఇవ్వడమే కాదు, ఇలాంటి విషయాల్లో చాలా యాక్టివ్గా ఉంటారు ఆయన. చాలా తక్కువ సమయంలో మీ సేవ మాకు ఇప్పుడు కావాలి అన్నందుకు కూడా ఇమీడియట్గా పిల్లవాడి కోసం అని చెప్పేసి ఆయన రావడం కూడా జరిగింది. అవి ఆ డీటెయిల్స్ నాకు పంపించండి. ఆ డీటెయిల్స్ నాకు పంపిస్తే నేను సీఎం ఆఫీస్ పంపించి ఏర్పాటు చేస్తాను. తప్పకుండా సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి ఏర్పాటు చేస్తాను. డీటెయిల్స్ నాకు కొంచెం ఫార్వర్డ్ చేయండి. సో నేను కూడా నా వైపు నుంచి నేను ఆ ప్రెషర్ పెట్టి ఏర్పాటు చేస్తాను. థ్యాంక్ యూ విశేష్ గారు. మీరు చెప్పిన ఈ పదం వాస్తవానికి మీరు చెప్పిన ఈ స్టేట్మెంట్ ఇప్పుడు ఇటు పేరెంట్స్కిను తర్వాత మా బీఆర్కే కూడా చాలా వరకు హెల్ప్ అవుద్ది. ఎందుకంటే ఇలాంటి పాఠశాలల్లో విద్యార్థుల్ని చేర్పించేది, ఉన్నతమైన చదువులు చదివించి పిల్లలు చాలా అత్యున్నతంగా పెరుగుతారు. రేపటి రోజున మత ఛాందసవాదం లాంటివి లేకుండా పెరగాలనేటువంటి ఉద్దేశంతో మంచి పొజిషన్లో ఉండాలని. కానీ ఇవాళ చూసుకుంటే పరిస్థితి నిజంగా ఎంత దారుణంగా ఉంది. ఇది నాకు తెలిసి ఏ పేరెంట్ కూడా ఎక్స్పెక్ట్ చేయనటువంటిది. అవును, రైట్. సో థ్యాంక్ యూ విశేష్ గారు. అలాగే మీనాక్షి గారు, మీరు కుమార్ గారు, మీరు అధైర్యపడకండి. మా బీఆర్కే న్యూస్ అలాగే విశేష్ గారు అలాగే మా టీం అంతా కూడా మీకు ఎప్పుడు తోడుగా ఉంటుంది. ఖచ్చితంగా మీ పిల్లవాడు మీ దరిచేరి అతనికి పూర్తి స్థాయి విశేష్ గారి ద్వారా పూర్తి కౌన్సిలింగ్ ఇప్పించి మీ పిల్లవాడిని మళ్ళీ నార్మల్గా చేసి మీ దగ్గర చేర్చేంత వరకు కూడా మా ప్రయత్నం నిర్విరామంగా కొనసాగుతుంది. అలాగే ఇలాంటి స్కూల్స్పై కూడా ఏవైతే మత ఛాందసవాదాన్ని రెచ్చగొడుతూ పిల్లల హృదయాల్ని గాయం చేస్తూ ఉన్నటువంటి స్కూల్స్ ఏవైనా, ఏ మతానికి చెందిందైనా ఏ వర్గానికి చెందిందైనా, మా ఈ బీఆర్కే న్యూస్ పోరాటాన్ని ఆపదు. ఇలాంటి స్కూల్స్కి లిటరల్గా ఒక చిన్న హెచ్చరిక కూడా జారీ చేస్తూ ఉన్నాం మేము మా ఈ బీఆర్కే న్యూస్ సాక్షిగా. పిల్లలపైన మత ఛాందసవాదాన్ని రుద్దకండి. అది ఏ స్కూల్ అయినా మేము వదిలేందుకు సిద్ధంగా లేం. పిల్లలు పెరిగి దేశాన్ని ముందుకు నడిపించే శక్తులుగా అవ్వాలి తప్ప మత మౌఢ్యంలో నలగడానికి కాదు. గుర్తుంచుకోండి. ఇది ప్రభుత్వానికి కూడా మేము అభ్యర్థన పెట్టుకుంటా ఉన్నాం మా బీఆర్కే న్యూస్ సాక్షిగా. పిల్లలు తప్పుదారి పోతూ ఉన్నారు కొన్ని స్కూళ్ళ ద్వారా. అలాంటి వాటిని ప్రభుత్వం కూడా కంట్రోల్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. ప్రస్తుత ఎడ్యుకేషన్ మినిస్టర్ స్టిల్ సీఎం గారే ఉన్నారు, రేవంత్ రెడ్డి గారు. మీ దాకా ఇది చేరుతుందని మేము ఆశిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బీఆర్కే న్యూస్. మళ్ళీ డిబేట్లో మళ్ళీ కలుస్తా, కానీ నిరంతరం ప్రశ్నిస్తూనే ఉంటుంది ఇలాంటి వాటన్నింటినీ మా ఈ బీఆర్కే న్యూస్ తెలుగోడి.